అందరికీ హాయ్ అండి. ఈవినింగ్ చేస్తున్నాను. ఈవినింగ్ లక్ష్మి ఫోన్ చేసింది అండి. 5 అయింది. ఆ టైంలో ఫోన్ చేసింది. ఇలా డీమార్ట్కి వస్తున్నామండి, మీరు వస్తారా అని. సరే, నాకు కూడా కొంచెం డీమార్ట్లో తీసుకోవాల్సినవి ఉన్నవి, ఇంకా అవి కూడా నేను తీసుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్నాను. వాళ్ళు బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తానన్నారు. ఇంకా నేను ఇలాగా రెడీ అవుదాము. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి నేను వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి తెలియదు కదా మా ఇల్లు కూడా. నేను అక్కడి నుంచి డీమార్ట్ నుంచి ఇంటికి తీసుకొద్దామని, నేను కూడా సరుకు చాలా తీసుకోవాలండి. మొన్న తీసుకున్నాను కానీ ఉన్నాయి, ఇంకా తీసుకుందామని వెళ్తున్నాను. రెడీ అవుతున్నాను వెళ్ళడానికి. జడది వేసుకుంటాను. మా స్వీటీ మాత్రం అలిగి పడుకుందండి. దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు కదా. 2 సార్లు నాపై అరిచింది. అరిచి ఇంకా నా ఇటు సైడ్ తిరిగి కూడా చూడకుండా వెనక్కి బ్యాక్ సైడ్ పెట్టుకుని మరీ చూస్తుందన్నమాట అది. ఇంక సరే, అది అలాగే ఉంటుందిలే అని నేను కూడా ఇంకా రెడీ అవుతున్నాను. బట్టలు నానబెట్టానండి. బట్టలు కూడా వాష్ చేయాలి. చాలా బట్టలు పెట్టానులేండి. అంటే వాడు వస్తారని తెలియదు కదా. ఇంకా తీరా పెట్టేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా వచ్చిన తర్వాత చేద్దాం, లేకపోతే మార్నింగ్ అని ఉతికేయచ్చు కదా అని ఇంకా అవి అలా వదిలేసి కొంచెం గదిలో అవి తుడిచేసి, ఇంకా గిన్నెలు అవి రొటీన్గా ఎప్పుడు ఉంటాయి కదండి, ఇంకా అవి క్లీన్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాను. అంటే ఒకవేళ వాళ్ళు ఇలా వచ్చినా సరే ఇంక ఇంటి దగ్గర వచ్చేసరికి పని ఏమో ఉండకుండా ఉంటుంది కదా. ఇంకా అందుకోసమని రెడీ అవుతున్నాను అనమాట. ఇంక పని అంతా అయిపోయిందిలే అండి. బట్టలు ఒకటే ఉన్నాయి. వీలుంటే నైట్ కన్నా ఉతకచ్చు, లేకపోతే మార్నింగ్ ఉతకచ్చు కదా అని ఇంకా వేళ పెట్టేసాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. నా హెయిర్ చూసినప్పుడల్లా నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఉండేదండి, చాలా ఊడిపోయింది. ఇంక సరే, ఏం చేస్తామండి, కనీసం ఉన్నది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా హెయిర్ని. అలా అనుకుంటాను కానీ ఇంకా ఈ తలస్థానాల వల్ల నా హెయిర్ కూడా బాగా ఊడిపోతుందండి. కొంచెం తగ్గించాలి. ఇంకా ఫ్యాన్ వేసాను, అయినా సరే ఎండల వల్ల ఏమోనండి బాగా చెమటలు పెట్టేస్తున్నాయి. సరే అని ఏసీ వేసాను. అదండి, ఇంకా వేయలేదు. వేద్దాం కదా అనుకోండి, మళ్ళీ మర్చిపోయిపోతానేమని వేయలేదు. అయినా సరే వేయచ్చులే అని ఇంకా అందులో బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం చెమట పట్టకుండా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా అందుకనే వేద్దాం అనుకుని ఇంకా మళ్ళీ వాచ్ పెట్టుకుంటున్నాను, మళ్ళీ మర్చిపోతానని. ఇంక వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎలా ఫోన్ చేస్తారులే అండి. ఇంక ఇలా నేను అక్కడ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాను అనుకోండి, మా ఇంటికి డీమార్ట్ చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంక వాళ్ళు వచ్చే టైంకి నెమ్మదిగా వెళ్తే సరిపోద్దండి. కొంచెం నేను ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ రాసి దాని మీద కొంచెం పౌడర్ రాస్తాను. ఇంకంతే, ఇంకేమీ రెడీ అవ్వను. కొంచెం లిప్స్టిక్ పెడతాను అంతే అండి, సింపుల్గా. ఇంకా ఏసీ వేద్దామని చూస్తున్నాను. ఫ్యాన్ తిరుగుతుందా అన్న మాటే కానివ్వండి, అస్సలు ఫ్యాన్ తిరిగినా సరే ఉండలేకపోతున్నాం. అంత ఆవిరి వస్తుంది, ఒకటి చెమటలు పట్టేస్తున్నాయి బాగాను. ఇంకందుకే ఏసీ ఆన్ చేసి ఇలాగా నేను కొంచెం చున్నీ అది వేసుకొని చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదండి. అదే మరి మా స్వీటీని కొంచెం బతిమలాడాలి, అల్లరి చేయకమ్మా వచ్చేసరికి అని చెప్పి దాన్ని కొంచెం నచ్చజెప్పాను అనుకోండి, అది ఏడవకుండా ఉంటుంది, చూస్తూ ఉంటుంది ఇంక వచ్చేసరికి. దానికి కూడా ఏమన్నా తీసుకొద్దామని వెళ్తున్నానులేండి. మనం వెళ్ళాను కానీ డీమార్ట్కి ఏం తీసుకురాలేదు, దానికి తీసుకుందామని. ఇంక ఈ రోజన్నా దానికి ఏదోటి తీసుకోవచ్చు, అక్కడ ఏముంటాయి చూసి. అందులో స్వీట్ ఏది పడుతుంది తినకూడదు కదండి. అందులో దానికి పడదు కూడాను అన్ని రకాలు, ఒక పెడిగ్రీ బిస్కెట్లు తప్ప. పెడితే బ్రెడ్ లేకపోతే రస్కులు అండి, కొంచెం స్వీట్లు అన్నివి పెట్టాలన్నమాట అండి స్వీటీకి. ఇక నేను కూడా రెడీ అవ్వడం అయిపోయింది. చున్నీ వేసేసుకుని వెళ్ళడమే ఇంకా వాళ్ళు వచ్చేసరికి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను కూడా. మా స్వీటీ ఏం చేస్తుందో చూడాలండి, వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అది ఎలా పడుకుందో అడిగిందండి నాపై. అందుకే అది సైలెంట్గా ఉంది, లేకపోతే అది ఇప్పేసే ఉంది. కొంచెం అటు ఇటు తిరుగుని వెనకాల, కానీ అడిగింది అన్నాను కదండి. ఇంకా నేను రెడీ అయిపోయాను. కొంచెం లిప్స్టిక్ వేసేసుకొని వెళ్ళడమే. గాజులు ఏమన్నా తీసుకుని మార్చుకుందాం అనుకున్నాను కానీ వేసుకోవడానికి, మళ్ళీ వద్దులే ఇక్కడే కదా అని మళ్ళీ అవే గాజులు ఉంచేసుకున్నాను. ఇదిగోండి చూసారా, స్వీటీ అలిగింది నాపై, లేకపోతే ఇటు చూస్తుంది. ఇంక సరే అని మేము డీమార్ట్కి వచ్చేసాం. లక్ష్మి వాళ్ళ అక్కయ్య, వాళ్ళ అబ్బాయి, ముగ్గురు, నేను, నలుగురం కలిసి వచ్చాం. కానీ ఆ రోజు అసలు ఖాళీ లేదండి, చాలామంది ఉన్నారు, చాలా రష్గా ఉంది కూడాను. అందులో ఈవినింగ్ టైం కదా. ఇంకోండి లక్ష్మి
చూస్తుంది ఏం తీసుకోవాలా అని. నేను కూడా ఆలోచిస్తున్నాను ఏం తీసుకోవాలా అని. లక్ష్మి వాళ్ళ అక్కయ్య అండి, వాళ్ళ అబ్బాయి దత్తు సాయి. సేమ్ లక్ష్మిలాగే ఉంటుంది ఆవిడ కూడా, ఇద్దరు ఒకేలా ఉంటారు. లక్ష్మి వాళ్ళ అక్క ఇద్దరును హైదరాబాద్ అండి వాళ్ళది, లక్ష్మి వాళ్ళ అక్క ఇది. ఇంకా హాలిడేస్ కదా పిల్లడికి, అందుకనే వచ్చారు. మ్యారేజ్ కోయిట్ వచ్చి ఇంకా ఇక్కడ 2 రోజులు ఉన్నారు. ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపో వెళ్ళిపోవడానికని ఇంకేమన్నా వెళ్ళే ముందు ఏమైనా తీసుకొని వెళ్దాం కదా అని వచ్చారన్నమాట. డీమార్ట్ చూద్దాం కదా అని. కానీ చూసారా అసలు ఖాళీ లేదండి. ఇక్కడంటే కొంచెం ఖాళీ ఉంది, పైన అయితే అసలు ఖాళీ లేదండి. మేము అన్నీ ఏం తీసుకొని వచ్చేసాం. బయట ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అందులో ఐస్ క్రీమ్ చూస్తే అసలు వదలాలనిపించదు కదా, కంపల్సరీ తినాల్సిందే. అందుకే ఇంకా బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి అప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరుతాం. ఇంటికి వచ్చేసాం. ఇంకా దోశల పిండి ఆడాను కదండి ముందు రోజు, ఇంకా దోశల పిండి ఉంటే టిఫిన్ వేసేస్తున్నాను. స్వీటీ అన్నం తినలేదండి, దానికి కూడా టిఫిన్ కావాలంట. అది కూడా తను తినిపిస్తున్నారు. అది చూసారా ఎలా తింటుందో, దానికి చాలా ఇష్టం. ఇంకా స్వీటీ కూడా తినడం అయిపోయింది. నాకు అందుకే ఇబ్బంది ఉండదండి మా స్వీటీతో, ఏది పెట్టినా చక్కగా తినేస్తుంది. ఇంకా తను తినిపిస్తున్నారు, మళ్ళీ ఇంత పెడితే తినదు. ఇంకోండి లక్ష్మి వాళ్ళ అక్క లక్ష్మి వాళ్ళు వచ్చారు. ఉంటా నేను నెక్స్ట్ వీడియో.